మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించిందని చెప్పండి. మీరు ఏంటి ప్రవేశిస్తే ఇంటి వారికి శుభం చెప్పండి. చూడండి, గాబ్రియల్ దూత వచ్చి మరీకి శుభం వచ్చిందని చెప్పిన ఆ శుభం మా ఇంటికి మీ ఇంటికి కూడా వచ్చింది. ఇల్లు అంటే ఇల్లే కాదు, నీవే దేవుని ఇల్లు. దేవుని స్తోత్ర. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడికి సొలొమోను చక్కటి మందిరం కట్టించాడు. కానీ తన దేహమే లోకానికి అప్పగించేశాడు. యేసు వచ్చి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. ఆయన దేహం మనందరికీ నిజమైన ఆహారంగా ఇచ్చాడు. యుగ యుగాలు ఏలే సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. లోకాన్ని జయించాడు యేసు. నేను లోకమును జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిస్తాను అన్నాడు. దేవుని స్తోత్ర. యెషయా చూసిన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుని చూచే కన్నులు దేవుడు యెషయాకు తెరిచాడు. నీకు హృదయ శుద్ధి ఉంటే నీ కన్నులు ఆయన తెరవగలడు. దేవుని స్తోత్ర.